నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరో 2 గేట్లు ఎత్తారు అధికారులు. ఎగువ నుంచి భారీగా వరద చేరుతూ ఉండడంతో మొత్తం 22 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. నిన్న ఉదయం 6 గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేయగా ఇన్ఫ్లో మరింత పెరిగింది. దీంతో రాత్రి మొత్తం 20 గేట్లను ఎత్తారు. అయితే శ్రీశైలం 10 గేట్లను ఎత్తి నిరంతరాయంగా నీటిని రిలీజ్ చేస్తూ ఉండడంతో సాగర్ నిండుకుండలా మారింది. నాగార్జున సాగర్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, ఇంకా మరికొన్ని గేట్లు కూడా అధికారులు తెరిచినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే కార్తిక్, ప్రస్తుతం నాగర్ సాగర్కి సంబంధించినటువంటి గేట్లని మొత్తం 22 గేట్లను ఎత్తారు. మరొక 4 గేట్లను కూడా ఎత్తేందుకైతే అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా 12 గంటలకు అధికారులు విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం 3,41,990 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలోనే అవుట్ఫ్లోను కూడా అదే స్థాయిలో 3,41,990 క్యూసెక్ల అవుట్ఫ్లోని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం 26 గేట్లు ఉంటాయి. ప్రస్తుతం 22 గేట్ల ద్వారా కృష్ణం అయితే కిందికి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20 గేట్లని 10 అడుగుల మేర పైకెత్తారు. 2 గేట్లను మాత్రం 5 ఫీట్ల మేర పైకెత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒకసారి చూసుకున్నట్లయితే రైట్ కెనాల్కి 8,144 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. లెఫ్ట్ కెనాల్కి 7,601 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పవర్ జనరేషన్ సంబంధించి మొత్తం 8 యూనిట్లు ఉంటే 6 యూనిట్ల ద్వారా పవర్ జనరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు 28,217 క్యూసెక్ల నీటిని అయితే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రస్ట్ గేట్ల ద్వారా మొత్తం అంటే 22 క్రస్ట్ గేట్ల ద్వారా 29,628 క్యూసెక్ల నీరు అయితే దిగువకు అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నాగర్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 585.80 అడుగులకు చేరుకుంది. అదే సమయంలో నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 298.97 అంటే 299 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 13 టీఎంసీలు ప్రాజెక్టులోకి వస్తే పూర్తి స్థాయి నీటి మట్టానికి నీటి సామర్థ్యానికి అయితే చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో మనం ఒకసారి పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే పులిచింతల ప్రాజెక్టు కూడా దాదాపు 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో పులిచింతల ప్రాజెక్టులోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందులో పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 17 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం వరకల్లా కూడా పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నాగర్ సాగర్ నుంచి భారీ స్థాయిలో ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలోనే పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా 4 గేట్లను కూడా తెరిచి ప్రకాశం బ్యారేజ్కి నీటిని అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పవర్ జనరేషన్ ద్వారా కావచ్చు, క్రస్ట్ గేట్ల ద్వారా కావచ్చు, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా అయితే 3,41,990 క్యూసెక్ల నీరు అయితే నాగర్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే నల్గొండ పరిధిలో ఏదైతే లో లెవెల్ కెనాల్ ఎల్ఎల్సి అని అంటారు, ఎల్ఎల్సికి ఈ నెల 2న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే అన్ముల మండలం మారేపల్లి వద్ద కూడా కాల్వకైతే గండిపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 600 క్యూసెక్ల నీటిని ఎల్ఎల్సికి విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే గతంలో ఏదైతే కాలువల పరిశీలన పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో అక్కడక్కడ గండ్లు పడ్డాయని చెప్పేసి సాక్షి టీవీ గతంలోనే హెచ్చరించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో మారేపల్లి వద్ద గండిపడడంతో అక్కడ ఉన్నటువంటి పంట సాగు చేస్తున్నటువంటి రైతులు ఇప్పటికే తూకం పోసి నాట్లు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల నారుతో పాటు నాటు వేసినటువంటి పంట మీద కూడా మొత్తం మట్టి పేరుకుపోయినటువంటి దృశ్యాలు అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 600 నుంచి 700 ఎకరాలు కూడా పూర్తిగా మునిపోయిందని చెప్పేసి కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పులు తీసుకొచ్చి ఎరువులతో పాటు నాట్ల కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టాం, అదంతా కృష్ణమలో కలిసిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని అంతటి కారణం కూడా అధికారులు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం ఖరీఫ్ కావచ్చు, రబీ సీజన్లో కాలువలకు నీరు విడుదల చేయకపోవడంతో అక్కడక్కడ కాలువలు వీక్గా మారినటువంటి నేపథ్యంలోనే నీటిని విడుదల చేయడానికి ముందుగా కాలువల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే పర్యవేక్షణ చేయకపోవడంతోనే గండిపడ్డదని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఎడమ కాలువకి చూసుకున్నట్లయితే రైతులు కూడా కొంత ఆవేదనతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎడమ కాలువకు సంబంధించి 11,000 క్యూసెక్ల నీటి విడుదల సామర్థ్యం అంటే నీటి ప్రవాహ సామర్థ్యం ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం అయితే 7,600 క్యూసెక్లు మాత్రమే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ విడుదల చేస్తున్నటువంటి నీటిని కూడా పూర్తిగా చెరువులు నింపడానికి మాత్రమే ఉపయోగిస్తున్నామని చెప్పేసి కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యంలోనే పంటకి సాగు కోసం కూడా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే
కేవలం ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీ స్థాయిలో వరద వస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కెనాల్కి నీటిని విడుదల చేస్తే తాము ఆ పంట సాగు కోసం ఇప్పటికే ట్రాక్టర్లతోటి దున్నుకోవడం, గతంలో దున్నిపెట్టినటువంటి భూములు కూడా గడ్డిపట్టిపోతున్నాయి. ప్రస్తుతం నీటిని విడుదల చేస్తే పంట సాగు చేయడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి కూడా రైతులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.